ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పలేదు. ఇంత ద్రోహమా? మన రేవంత్ సార్ ఏదైనా మాట్లాడేటప్పుడు జర వెనక ముందు చూసుకొని మాట్లాడితే కాదా? బయట జనాలు చూస్తేనేమో అరుచుకుంటున్నారు, ఇక ప్రతిపక్షాలలో అయితే చెప్పనాల్సిన అవసరమే లేదు, పొట్టు అరుచుకుంటున్నారు. ఆయన పుసుక్కున ఏదైనా మాట తప్పుగా మాట్లాడిందంటే దానికి సాక్ష్యాలు ఆధారాలు సంపాదించి మీడియా ముంగల పెట్టి మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలోళ్ళు. గట్లనే నిన్న సీఎం రేవంత్ సారు నీళ్ళ విషయంలో చాలా అన్యాయం జరిగింది ఈ తెలంగాణకు, గా విషయంలో అయితే కేసీఆర్ను హరీష్ రావును ఉరిదీయాలి అని చెప్పి మీడియా ముంగల్నే చెప్పిండు. తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును హరీష్ రావునే. ఇక గదే విషయాన్ని పట్టుకొని హరీష్ సార్ అయితే పొట్టు అరుచుకుంటున్నారు రేవంత్ సార్ని. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సారాంశంలో ఉన్న అంశాలన్నీ సగం చదివి ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళకు లేనిపోని మాటలు చెప్తున్నాడు. అసలు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు జరిగిన